రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్లో 4 ఉన్న ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 8 రూపాయలకు చేరింది. త్వరలోనే ఇది 10కి కూడా చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 250 నుంచి ఏకంగా 300 రూపాయల మార్కును తాకింది. ఈ ఏడాది తీవ్రమైన ఎండల కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో 10% వరకు కోళ్లు చనిపోవడంతో మార్కెట్లో సప్లై భారీగా పడిపోయింది. మరోవైపు కోళ్ల మేత మందుల ధరలు పెరగడంతో గుడ్డు ఉత్పత్తి వ్యయం 7 రూపాయలకు చేరింది. ఇటీవల వర్షాల వల్ల వాతావరణం చల్లబడడంతో నాన్ వెజ్ గుడ్లకు డిమాండ్ పెరిగింది. అయితే మార్కెట్లో సరఫరా తక్కువగా ఉండడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ చార్మి అందిస్తారు. సో చార్మి, ఎండాకాలంలో చికెన్ గుడ్లు రేట్లు పెరగడము సహజ సామాన్యమే. అంటే మనం చూస్తుంటాం ప్రతి దాంట్లో కూడా కోళ్లను పెంచడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అప్పుడు పెరగడం అంటే ఓకే. కానీ ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, చల్లదనం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇదే రేంజ్లో పెరగడానికి గల కారణాలు ఏమంటారు? రైట్ అఖిల, ప్రస్తుతం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా అటు గుడ్లు చికెన్ రేట్లు పెరగడంతో మధ్యతరగతి వాడు ఆదివారం వస్తే చికెన్ అయినా గుడ్డు కూర అయినా చేసుకుందాము అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏది చేసుకోవాలి, గుడ్డు ముందా కోడి ముందా అనే సామెత ప్రతి ఒక్కరండి. ఇప్పుడు మరి తీసుకోవాల్సిన చికెన్ తీసుకోవాలా లేకపోతే ఎగ్ తినాలా అనే స్టేజ్కి వచ్చేసారు. బికాస్ ఒకానొక సందర్భంలో ఏప్రిల్ చూసుకున్నట్టయితే ఆ ఏప్రిల్ టైంలో 4 నుంచి 6 రూపాయలు ఉన్నటువంటి ఎగ్ ఈ రోజు 8 రూపాయలకు చేరుకుంది. ఇక 220 నుంచి 250 వరకు ఉన్నటువంటి చికెన్ ఈ రోజు ఒక్కసారిగా 300కు చేరుకోగా మధ్యతరగతి వాడు ఇక్కడ చూసుకో చికెన్ సెంటర్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు ఈ టైం కల్లా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ టైంకి అందరూ వచ్చేసి చికెన్లు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే జస్ట్ చిన్న చిన్న క్యూస్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రజెంట్ రేట్ అయితే 300 నుంచి 290 వరకు ఉంది. ఓవరాల్గా ఈసారి ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల రోహిణి కార్తె సమయంలో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలు ఉండడం వల్ల చాలా మటుకి కోళ్లు చనిపోవడము ఇవన్నీ కూడా జరగడం వల్లనే ఈసారి కోళ్లకు సంబంధించి రేట్ అనేది తక్కువైపోయింది. సో ఇక్కడ కొంతమంది కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. సార్, ప్రజెంట్ రేట్స్కి సంబంధించి 300 రూపాయలు పెరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ముందు 360 కదా, ఇప్పుడు 320 ఇస్తున్నారు కదా, కిలో తగ్గింది కదమ్మా. ఇంకా యాక్చువల్లీ ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది. లాస్ట్ ఒక 2 months బ్యాక్ 250 రూపీస్ ఉండింది, ఇప్పుడు 300, అదేవిధంగా 320, 340 కూడా అమ్ముతున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? మరి అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదమ్మా, ఇంకా ఇది కూడా రేటు పెరిగింది అనుకోవాలి. ఇంకా సో రైట్ నా ఇక్కడ ప్రెసెంట్ ఓవరాల్గా మన షాప్లో రేట్ ఎంత ఉందని కనుక్కుందాం. ఇక్కడ మనకి ఈ రోజు రేట్స్ ఎలా పలుకుతున్నాయండి? చికెన్ 300 ఉంది మేడం, స్కిన్లెస్ 300, బోన్లెస్ 500, స్కిన్ తీసిన 280. సో చూసుకోవచ్చు 290, 280 ఆ రేట్స్ అయితే ప్రస్తుతం పలుకుతున్నాయి. దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. అంటే అటు గుడ్లకు సంబంధించి కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 1 కాదు 2 కాదు 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు ఎందుకు అంటున్నా అంటే పౌల్ట్రీ ఫార్మ్స్లలో ఎన్నో కోళ్ళు ఈసారి వచ్చిన ఎండ తీవ్రతలకు సంబంధించి మనం దానికి సంబంధించి స్టోరీస్ కూడా చేయడం జరిగింది. ఎన్నెన్నో ప్లేసెస్ కూడా వెళ్ళడం జరిగింది. అదంతా చూస్తేనే మనకు అర్థమవుతుంది అంటే ఎంత తీవ్రత అనేది ఈసారి ఏర్పడింది అని. కోళ్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆ కోళ్ళు ఈసారి ఎండ తీవ్రత తట్టుకోలేక, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి గత సంవత్సరం కంటే కూడా కోళ్ళు అదేవిధంగా ఎగ్స్ అనేది చాలా తక్కువకే వచ్చాయి. అండ్ ఈసారి ఏదైతే మనకి వచ్చే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఈసారి ఎగ్స్ కూడా చాలా తక్కువగా రావడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నిజానికి మధ్యతరగతి వాడు ఒక ఇంట్లో 4 ఉన్నారు అంటే 12 గుడ్లు కొనుక్కొని 2 పూటలు తిందాము అనుకునే పొజిషన్ కూడా లేదు. ఎందుకంటే 90 రూపాయలు 120 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ఓవరాల్గా ప్రజెంట్ గుడ్ల షాప్కి సంబంధించి చికెన్ షాప్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ చార్మి.